ఎల్లువచ్చే గోదారమ్మ ఎల్లా గిల్ల పడ్డాదమ్మో ఎన్నిల చెరైలు పులి ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు దండి అందాలని కోలాటాలే వేస్తుంటే ఒరయ్యో రావయ్యో ఆగడల పిల్లోడన సొగడా మేగడంత నీదేలేరా బుల్లోడా ఎల్లువచ్చి గోదారమ్మ ఎల్లా గిల్లా పడ్డాడమ్మో ఎన్నులో చిరెళ్ళు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలంబో రావంబో ఆగమంటే రేగేనమ్మ సొగాడు ఆగడాల పిల్లోడైన నీవోడు ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ నవ్వు చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గండేరు మొగ్గ చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గండేరు మొగ్గ ఈడొచ్చి నీ కోసం ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటావు గూడు కాగిళ్ళల నన్ను కుడు ఆ కళ్ళకుంటది కుడు గుండెల్లో చోటుంది చూడు నీ కళ్ళ సొగ నా తెల్ల కోక అయిందిలే గళ్ళ కోక నీ మాట విన్నా నా జరు బయట పాడిందిలే గాలి పాట కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు నీ గురే మూడు ముళ్ళు కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు నీ గురే మూడు ముళ్ళు పొద్దుల్లో బొంగాలు బొట్టెట్టి పోతుంటే కట్టేయ నా తాలి బొట్టు నా మాటికి ఏరు తోడు ఏరింటి నా ఊరు తోడు నీ తోడు పంచలి పంచభద్రుగా అన్నట్టు ఆయన నవ్వవయ్యా బాబు అంటే ఏమిది ఏమిది ఏమో అట్టహాసము వందనాలు వందనాలు వలపుల చందనాలు రామ్ దాదా వేదవతి గణేష్ వందనాలు వందనాలు వలపుల చందనాలు. ఆ తర్వాత మీనా గారి పాట ఉంటుంది, సోలో పాడుకోండి. ఇప్పుడు అర్థమైపోయింది కదా సీను, మీరు సోలో పాడండి నెక్స్ట్. వందనాలు వందనాలు వలపుల హరిచందనాలు పెన్నెలలో వేతి వేతి వెచ్చనైన నా స్వామి వందనాలు 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 వలపుల హరిచందనాలు కన్నులలో నీరు నుంచి చల్లనైన నా దేవికి వందనాలు 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 వలపుల హరిచందనాలు. ఈ కన్నె కోపాలు వెన్నెల్లో దీపాలు ఆ ముద్దు మురిపాలు ఏ పొత్తు సగపాలు ఈ కంటి నీలాలు ఆ కంట పొంగితే సురగంగ నేరాలా సరగంగ తానాలు ఈ చుక్క రాకతో నవరాత్రి నవ్వని ఈ ఒక్క రాత్రి తొలి రాత్రి రవ్వని కలలన్నీ కలయికలే కలుసుకునే కౌగిలిలో వందనాలు 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 వలపుల హరిచందనాలు. సంపంగి పూలలో నా బెంగ దాచాను సన్నదాది నీడలో నోమునోచాను ఏకాంత సేవకే ఇన్నాళ్ళు వేచాను ఏకాంత వేళలో నీ చెంత చేరాను నీ ప్రేమ కోగిలే రామయ్య కోవెల ఈ లేత వెన్నెలే జావిల్లు దీవెనా మనసులని మనువాడే వలపులనే వయసులలో వందనాలు 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 వలపుల ప్రేమ తోడగాడి మనసు తీరు చెప్పనా కొంగు చాటు కృష్ణ కథలు విప్పనా సత్యభామాలకలన్నీ పలకరింతలే అనాడు ముక్కు తిమ్మనా మల్లె తోట కాడ ఎన్ని రాసలీలలు అన్నాడు భక్త పోతన వలచి వస్తిని వసంత మాడవే సరసమాడిన
తలచి వస్తేనే వసంతమాడవే సరసవాడినా క్షమించలేనురా కృష్ణా గోదావరిలో ఏది బెస్ట్ చెప్పమని మాఘమాసమెన్నెలెంత వెచ్చనా మంచివాడివైతే నిన్ను మెచ్చనా పంటకెదుకుతున్న పైరు పచ్చన పైట కొంగు జారకుండా నిలుచునా సినిమాల కథలు వింటే చిత్తుగానులే చలిచు నిలదాగలి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నాడు గ్రేట్ పింగళి అష్టపదులతో అలాగ కొట్టకు ఇష్ట సఖివని ఇలాగ వస్తునే అష్టపదులతో అలాగ కొట్టకు ఇష్ట సఖివని ఇలాగ వస్తునే నయ్యో గొయ్యో ఏదో అడ్డదారి చూసుకుంటా ప్రేమ లేఖ రాస నీకంత నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే హరియంతును నీ చల్లని చరణముల నీడలోన హరియంతును నీ చల్లని చరణముల నీడలోన పూలదండ ఓలే కర్పూర కళిక ఓలే కర్పూర కళిక ఓలే ఎంతటి నెరజాలవో నా అంతరంగమందు నీవు ఎంతటి నెరజాలవో నా అంతరంగమందు నీవు కలకాలం వీడని సంఖ్యలు వేసినావు సంఖ్యలు వేసినావు నందు దోచుకుందువటే ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గంధం నందు దోచుకుందు ఈవైరావు గారు ఏమంటుంది ఈ గాలి గాలిని అడిగితే ఏం చెప్తుంది ఎగిరే పైటను అడగాలంటుంది అది ఏమంటున్నది ఈ గాలి అంటే ఎగిరే పైటను అడుగు ఎగిరే పైటను ఏం చెయ్యాలంటే నేను చెప్తాను చూడండి జై గణేష్ ఈవెంట్స్ మ్యూజికల్ గణేష్ గారికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏమంటున్నది ఈ గాలి ఎగిరే పైటను అడగాలి ఏమంటున్నది ఈ గాలి ఎగిరే పైటను అడగాలి ఎగిరే పైటను ఏం చెయ్యాలి ఇంకో కొంగుకు ముడి వేయాలి ఎగిరే పైటను ఏం చెయ్యాలి ఇంకో కొంగుకు ముడి వేయాలి ఏమంటున్నది ఈ గాలి ఎగిరే పైటను అడగాలి తెలుసు చాటున పొంగే ప్రాయం రెపరెపలు గాలికి తెలుసు విరిసి విరియన్ పూల గుమగుమలు బయటకు తెలుసు చాటున పొంగే ప్రాయం రెపరెపలు గాలికి తెలుసు విరిసి విరియన్ పూల గుమగుమలు ఊగే నడుము సాగే జడతో వేసెను పంతాలు నీలో ఉడుకు నాలో తుడుకు వేసిన నేస్తాలు వేసిన నేస్తాలు ఏమంటున్నది ఈ గాలి ఎగిరే పైటను అడగాలి ఓ మనసు మనసులో లీనమైనది మమతల మైకం
సబ్స్క్రైబ్ చేసి అందులో పాటలు, డ్రామాలు, మంచి మా ఆవిడ మంచి వంటకాలు చేస్తుందండి. అవన్నీ రెసిపీస్ కింద కిట్టా గణేష్ ఛానల్లో ఉంటుంది. కాబట్టి మీరు కిచెన్ రెసిపీస్ కూడా చూడొచ్చు, డ్రామాలు చూడొచ్చు. ఇలా డ్రామాలు చేసేది మా యూట్యూబ్లో పెట్టి అందరినీ అలరించాలని. కాబట్టి కిట్టా గణేష్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ హిలేరియస్ కామెడీ స్కిట్, మంచి మెసేజ్ ఓరియంటెడ్. ఈరోజు నా బర్త్డే సందర్భంగా జరిగే ఈ మీట్లో ఈ డ్రామాని పెట్టి మీ అందరినీ ఆహ్లాదపరచడానికి ఒక చిన్న ఉద్దేశం. నా ఉద్దేశం ఎంతవరకు మిమ్మల్ని ఆహ్లాదపరుస్తుందో తెలియదు, కానీ నా ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నామండి మేము. హలో 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 చిన్నగా ఉన్నోళ్ళు నాకు తెలుసు సార్, మీ ఆవిడ గురించి చాలా తపన పడుతున్నారని. ఆవిడకి చేతిలో మైక్ పట్టుకొని చేయాల్సింది, ఎందుకంటే ఆవిడ చేసే యాక్షన్ అప్పుడు మీకు మైక్ పట్టుకోవడం కష్టం. సరే, ఏదైనా కూడా గట్టిగా అరవమ్మా ఒకసారి. జై బోలో భారత్ మాతాకి అనుకుంటూ మీరు గట్టిగా అరవడం. ఎందుకంటే మేము ఎక్కడైనా డ్రామా చేస్తుంటే ఈ మైకులు గీకులంతా అడగం. నేను మాట్లాడితే ఆ చివరి సీట్లో ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది. కాకపోతే క్లారిటీ కోసం యూట్యూబ్లో రావడానికి కోసం మనం కొంచెం మైకులు పెట్టుకుంటాం. 16 అయిపోయింది చెప్పు. మనకేం చేతులు కాళ్ళు ఊపేది ఏం లేదు కదా. ఇంకా కొద్ది క్షణాల్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ డ్రామా స్టార్ట్ అయిపోతుంది. దయచేసి అందరూ వీక్షించండి. ఒక 2 minutes ట్రైనెట్ కవరేజ్ మనకు పూర్తిగా రావాలంటే ఆయన ఒకసారి రావాలి. ఇక్కడ ఆ ట్రైనెట్ ఇన్ఛార్జ్ ఇక్కడ రావాలి, ఇక్కడికి వచ్చి. ఎందుకంటే ఈ స్టేజ్ చిన్నది, ఆ స్టేజ్లో వీళ్ళు సెంటర్లో పెట్టారు కెమెరా, కాబట్టి ఇటు అటు జరపాలంటే అతను రావాలి. ఒక క్యారెక్టర్ ఇటు పక్క వెళ్ళిపోయాడంటే కనబడ్డు. ఇది చూడండి, నేను కనబడుతున్నానా? నా వాయిస్ మాత్రం వినిపిస్తుంది, మీరు చూస్తున్నారు, అక్కడ టీవీలో కనబడట్లేదు. సో అతను వచ్చినప్పుడు ఇలా కొంచెం కవరేజ్ చేయాలి, డ్రామాలను ఎంకరేజ్ చేయాలి. త్యాగరాయ గాన సభలో ట్రైనెట్ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో తొందరగా రండి. ఈసారి బర్త్డే సందర్భంగా జరిగే ఈ మీట్లో చెప్పు డ్రామా ఒక పెద్ద, ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే మనకు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ డ్రామా స్కిట్ కామెడీ హిలేరియస్ కామెడీ స్టార్ట్ అవుతుంది. గో. అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం. ఒడిలో చెలి మోహన రాగం, ఒడిలో చెలి మోహన రాగం. జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం. లేచే కడలి తరంగం, ఓ
పడిలేచే కడలి తరంగం ఒడిలో జడిసిన తారంగం పడిలేచే కడలి తరంగం ఒడిలో జడిసిన తారంగం సుడిగాలిలో సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక సరోజాదళనేత్రి ఇదో లాహిరి జన్మకి నవరాత్రి ఇదో అల్లరి ప్రియతమా నన్ను మమమా అన్న పెళ్లి మధురి మంత్రం దివ్యపు లేత సరసపు వీడు సమిధగా ప్రేమయజ్ఞం సరోజాదళనేత్రి ఇదో లాహిరి జన్మకి నవరాత్రి ఇదో అల్లరి మంగళవాద్యం మదిలో మోగా మల్లెల జడలో వెన్నెలలోగా తెరచాటులలో మరులేరేగా పొగచాటులలో అగచాటిగా తలనే వంచి తపనే పెంచి కలలే పంచి కళ్యాణంలో సరోజాదళనేత్రి అసలు ఏం చెప్పాలా నేనేం చెప్పను చాలా సూపర్గా పాడారు మీరు మచ్ నాయుడు గారు చాలా బాగా పాడారు పులకించని మది పులకించే అంటూ మాధురి గారు ఒక సోలో తీసుకొని వస్తున్నారు మీ దగ్గరికి పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు కనిపించని ఆశలనించు మనసునే మరపించు గానం మనసునే మరపించు పులకించని మరి పులకించు వినిపించని కథ వినిపించు కనిపించని ఆశలనించు మనసునే మరపించు గానం మనసునే మరపించు రాగమందను రాగములికి రక్తిన సగును గానం రాగమందను రాగములికి రక్తిన సగును గానం రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం చెదరిపోయి భావములను చేర్చిగూచును గానం జీవమొసగును గానం మది చింత బాపును గానం గానం పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు కనిపించని ఆశలనించు మనసునే మరపించు గానం మనసునే మరపించు వాడిపోయిన పైరులైన నీరుగని నతించును
ఎండిపోయిన పైరులైనా నీరుగనిన తించును, కూలిపోయిన తీగలైనా కొమ్మనలమి ప్రాకును. కన్నె మనసు ఎన్నుకున్న తోడు దొరికిన మురియు, దూరవల పేకురియు మది దోచుకొమ్మని పిలుచు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు. మనసుని మరపించు ప్రేమ, మనసుని మరపించు. మాధురి గారు అదరగొట్టారండి, సూపర్. మీకు అలవాటు అయిపోయింది ట్రాక్స్ మీద పాడడం, స్టేజ్ మీద పాడడం, సూపర్. ఫస్ట్ క్లాస్లోనే మీరు డబుల్ ప్రమోషన్ కాదు త్రిబుల్ ప్రమోషన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాగరాజ్ గారు రండి. మేరే దేశ్కి ధరతి అదేనా? ఈ నాయుడు కూడా నా చిన్నప్పుడు దోస్తు అండి, ఎప్పుడు నా పక్కనే ఉంటాడు. అది బర్త్డే రోజు బర్త్డే బాయ్ని దీవించడానికి వచ్చాడు. థ్యాంక్ యూ. గిఫ్ట్ కూడా తెచ్చినా. అరే భాయ్ గిఫ్ట్ కాదురా భాయ్, నువ్వు వస్తే చాలరా భాయ్. పుట్టినరోజు శుభాకాంక్షలు, ఒక చిన్న ఒక టోకన్ గిఫ్ట్ నా తరఫు నుంచి. హలో 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 किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है। किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है। माना अपनी जेब से फकीर है, फिर भी यारो दिल के हम अमीर है। माना अपनी जेब से फकीर है, फिर भी यारो दिल के हम अमीर है। मिटे जो प्यार के लिए वो जिंदगी, जले बाहर के लिए वो जिंदगी, किसी को हो ना हो हमें तो एतबार, जीना इसी का नाम है। मंजिलों पे आके लुटते है दिलों के कारवां, कश्तियाँ साहिल पे अक्सर डूबती है प्यार की, होने वाले को तिनके का सहारा ही बहुत, दिल बहल जाए फकत इतना इशारा ही बहुत, इतने पर भी आसमां वाला गिरा दे बिजलियाँ, कोई बतला दे जरा ये दुआ। प्यार करना जुर्म है तो जुर्म हमसे हो गया, काबिले माफी हो करते नहीं ऐसे गुनाह, तंग दिल है ये जहां, संग दिल मेरा
మధువులక పోసే ఈ చిలిపి కళ్ళు అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు మధువులక పోసే ఈ చిలిపి కళ్ళు అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు అడగకనే ఇచ్చినచో అది మనసు కందము అనుమతిని కోరికని నిండేది హృదయము తలవకనే కలిగినచో అది ప్రేమ బంధము బహుమతిగా దోచితివి నాలోని సర్వము మనసు మనసుతో ఊసులాడని మూగ భాషలో భాష చేయని ఈనాటి హాయి వెయ్యేళ్ళు సాగాలని గగనముతో కడలి చెలి పలికింది ఏమని తలపులకు వలపులకు సరిహద్దు లేదని కుసుమముతో ఆ భ్రమరం తెలిపింది ఏమని జగమునకు మన చెలిమి ఆదర్శమౌనని కలలు తీరగా కలసి పొమ్మని కౌగిలింతలో కరిగి పొమ్మని ఈనాటి హాయి వేళ్ళు సాగాలని థ్యాంక్ యూ సార్. ఇరువురి బామల నారి నారి నడుమ మురారి నాగరాజు గారు శ్రీదేవి గారు ఈ పాట పాడడానికి వస్తున్నారు. ద్వాపరమంతా సభతుల సంత జ్ఞాపకముందా గోపాల కలియుగమందు ఇద్దరి ముందు శిలవయ్యావే శ్రీలోలా కాపురాన ఆపదలను ఈ దిన శౌరి ఏది నాకు చూపవా ఒక దారి నారీ నారీ నడుమ మురారి నారీ నారీ నడుమము ఇరువురు భావన కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా వలపుల వానల జల్లులలో స్వామి తలమున కలుగా తడిసితివా చిరుబురులాడేటి శ్రీదేవి నీ శిరసును వంచిన గద కన్నా రుసరుసలాడేటి భూదేవి నీ పరువును తీసిన గద విన్నా గోవిందా 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 సాగింద జోడుమతల సంగీతం భాగుందా బామలిద్దరి భాగోతం ఇంటిలోన పోరంటే ఇంతెంత కాదయా అన్న ముగిసింది. ఇంకా ఎవరికైనా పాటలు నేను ఇవ్వాల్సి ఉంటే బాకీలో రాసుకోండి, ఖాతాలో రాసుకోండి. నెక్స్ట్ టైం మీ అప్పు నేను తీర్చుకుంటాను, తప్పదు. ఎందుకంటే డ్రామా అని ఒక ఐటెం పెడితే దానికి టైమ్స్ ఉండదు. పాటకైతే 4 నిమిషాలు అయితే 4 నిమిషాలు అయిపోద్ది. డ్రామా కొంచెం ముందు వెనక అవుతుంటుంది కాబట్టి అలా అయింది. పర్వాలేదు, నెక్స్ట్ టైం మీ అప్పు తీర్చుకుంటాను. రండి
అందరూ ఒకసారి జనగణమనం పాడేస్తే మనం ఇంటికి వెళ్ళొచ్చు. ద ప్రోగ్రామ్ వాజ్ రియల్లీ సక్సెస్. ఆల్ ది డ్రామా ఆర్టిస్ట్ వాళ్ళని ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక 10 రోజుల నుంచి వాళ్ళని చితకబాదాను. ఈ టైంకి రా, ఆ టైంకి రా అని. మళ్ళీ డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే మళ్ళీ చెప్పాను, మళ్ళీ చేశాను. తీసుకురా, ఉందా, ఎక్కడుంది ఇందులో? సో మన డ్రామా ఆర్టిస్టులని శ్రీదేవి సత్కారం చేయాలనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టం నిజంగా చాలా పెద్ద కష్టం. వాళ్ళని శ్రీదేవి షాలుతో కప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. సో ఆడదే ఆధారం అన్నట్టు ఆవిడ నిర్ణయం తీసుకుంటే నేనేం చేయలేను. తీయమ్మ, అందరికి కప్పేసేమ్మా ఉంటే. మొత్తం కింద పడి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలండి. డ్రామా చాలా బాగా చేశారు. కలిసిమెలిసి ఉండండి, అన్నీ ఉంటాయి. నువ్వు తీస్తావా ఫోటో? అదే నువ్వు తీస్తా అంటే నాకేం అభ్యంతరం. వెల్కమ్ వెల్కమ్. సింగిల్ అట్లా దొంగ కదా, స్పెషల్గా నీకు ఎర్రది వచ్చింది. పెద్దది వేస్తే మరి మనం తాను తీసుకురావాలి. హలో డియర్ ఫ్రెండ్స్, ఈ డ్రామా చేసిన దానికన్నా ఎక్కువ ఈ సన్మానానికి నాకు ఫుల్ హ్యాపీ ఉంది. ఇలాంటి సన్మానం చేయించుకోవాలని ఎదురు చూస్తున్నాను ఫస్ట్ టైం. కాబట్టి శ్రీదేవికి, గణేష్ సార్కి మరీ 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 ధన్యవాదాలు. పుట్టినరోజు నాడు ఇంత మంచి కార్యక్రమం మొదలుపెట్టినందుకు ఇద్దరికి ధన్యవాదాలు. ఈ సన్మానం మాకు కాదు, జై గణేష్ అదే మ్యూజికల్స్ అధినేత గణేష్ గారికి, శ్రీదేవి గారికి అన్నట్టు ఈ సన్మానం. ఎందుకంటే మా ద్వారా వాళ్ళ రిజల్ట్ రావాలని అనుకున్నారు కాబట్టి వచ్చిందని చేస్తున్నాం. ఈ సన్మానం యాక్చువల్గా అది వాళ్ళకే వర్తిస్తుంది. ఓకే రైట్. ఇదిగో నాగేశ్వరరావు గారు. ఇప్పుడు సుదర్శన్ గారు సత్కరించబడతారు. మరియు గణేష్ అని శ్రీదేవి గారు ఈ కల్చరల్ది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత నూతన కళాకారులందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి ఒక ప్లాట్ఫారం కలిగించి వాళ్ళు పాడుకునేటువంటి జిజ్ఞాసను ఆయన అర్థం చేసుకొని మరి ఎంతోమంది నూతన కళాకారులని పరిచయం చేస్తున్నటువంటి ఈ గణేష్ క్లాసికల్ దానికి ఎక్కువ ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే దినదిన అభివృద్ధి మానవై అత్యంత అద్భుతంగా మరి రాబోయేటువంటి రోజుల్లో ఎక్కువ మంది సింగర్స్ తోటి, ఎక్కువ మంది కళాకారులతోటి నాటికలే కాకుండా, పాటలే కాకుండా ప్రోగ్రామ్స్, స్మాల్ కిడ్స్ చేసేయడానికి కూడా మేము రెడీగా ఉంటాము. దానికి ప్రోత్సహించినటువంటి శ్రీదేవి గారికి మరియు గణేష్ గారికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు గారు. మీరు కూడా నాలానే ఉన్నారు. ఇది మా కొబ్బరికాయల షాపు. ఎవ్రీ మంత్ మీట్ అవగానే ఇతని ద్వారా 11 + 3 14, 15 కొబ్బరికాయలు తీసుకుంటాను. ఇది మా పోచమ్మ గుడి పక్కనే, అమ్మవారు చాలా బాగుంటారు. సో మంచి దీవెనలు ఇస్తారు. సో ఈ కొబ్బరికాయలు తీసుకొని ఎక్కడ కొడతానో మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఫ్రెండ్స్, మనం ఇందాక చెప్పినట్టు మన గుడికి వచ్చేసాం. లక్ష్మీ గణపతి ఆలయం. ఇది తార్నాక సెంటర్లో ఉంటుంది. దీన్ని లక్ష్మీ గణపతి ఆలయం తార్నాక సెంటర్లో ఉంటుంది. పైన అది ఉంటుంది. తార్నాక క్రాస్ రోడ్స్లో ఉంటుంది. వినాయకులు, లక్ష్మీ గణపతి వినాయకులు చాలా పవర్ఫుల్ వినాయకులు. ఈ దగ్గర వచ్చి మొక్కుకొని, తండ్రి మా నెక్స్ట్ స్కూల్ మీట్ ఈరోజు వెళ్తున్నాము అని చెప్తే ఆయన అప్రూవల్ ఇస్తాడు. అప్పుడు మేము మీట్ స్టార్ట్ చేస్తాం. ఇది నేను ఫస్ట్ మీట్ నుంచి ఈ గుడికి మొక్కుకునే ఎవ్రీ మీట్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మీట్కి వచ్చిన వాళ్ళందరూ హాయిగా హ్యాపీగా ఉండాలి, చల్లగా ఉండాలి, వాళ్ళకి అనారోగ్యం జరగదు. అలాగే మీట్ హాయిగా పాడుకొని హాయిగా సంతోషంగా వెళ్ళాలని నేను కోరుకుంటూ ఇక్కడ 11 కొబ్బరికాయలు కొడతాను ఈ వినాయకుడికి. అలాగే మన లాలాగూడ తుకారం గుడి దగ్గర ఉన్న అమ్మవారు నల్లపోచమ్మ గారికి కూడా ఒక కొబ్బరికాయ కొడతాను.
అంతకు ముందే మన శాంతినగర్ నుంచి ముందుకెళ్తే ఇలా హనుమాన్ టెంపుల్ ఉంది, అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొడతారు. అలాగే సాయిబాబా టెంపుల్ రైల్వే ఎదురుగా ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో కూడా ఒక కొబ్బరికాయ కొడతారు. అంటే ఇది ఒక సెంటిమెంటల్ మొక్కు అనమాట. ప్రతి మీట్ జరగగానే ఈ మొక్కు తీర్చుకుంటాను. ఈరోజు మన కొబ్బరికాయ కొట్టే మొక్కు తీసుకోవడానికి వచ్చాను. ఇదో మా సింహవాహనం అంటే మా బుల్లెట్ నుంచి అనుకునేవాడిని బుల్లెట్ మీద నడపాలని. ఇప్పటికి తీరింది ఆ కోరిక. చూస్తూనే ఉండండి కిట్టా గణేష్. మా 43rd మీట్ ఫస్ట్ ఎపిసోడ్ చూశారు కదా, నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్ ఈరోజు ఇప్పుడు పెట్టాను, ఇది కూడా చూడండి. చూస్తూనే ఉండండి కిట్టా గణేష్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పక్కన ఉంది ఇది లక్ష్మీ గణపతి ఆలయం. ఇందులో మనకు వెంకటేశ్వర ఉన్నాడు, సాయిబాబా ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శనీశ్వర భగవాన్, అందరూ నవగ్రహాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇందులో చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఈ టెంపుల్లో పెట్టిస్తాను, చూస్తూనే ఉండండి కిట్టా. మా బుల్లెట్ కూడా చూడండి. ఇక్కడ మన గుడికి వచ్చేసాం లోపల. ఇదే రైట్ సైడ్లో ఉండేది నవగ్రహం, అక్కడ వినాయకుడు మెయిన్. ఆ ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొడతాం. ఇంకా శ్రీ సాయిబాబా మందిరం కూడా ఉంది, లోపల సాయిబాబా ఉంది. అన్న నమశివాయ, ఓం నమశివాయ. శంకరుడి కూడా ఉంది. లక్ష్మీ గణపతి వినాయకుడు చాలా పవర్ఫుల్ వినాయకుడు. మాకెప్పుడు అండగా ఉండి ప్రతి మీట్లో వచ్చి మా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే నేను ఈరోజు లోపల వేడుకుంటాను. నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ హాయిగా, చల్లగా, హ్యాపీగా 200 ఏళ్ళు హాయిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నేను దండం పెట్టుకుంటాను. ఇది గుడికి వచ్చేసాము. ఇప్పుడు మనం ఆ ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొడతాం అనమాట. కొబ్బరికాయలు కొట్టేసి లోపలికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని వస్తాం. చూస్తూనే ఉండండి కిట్టా గణేష్. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత నీట్గా ఉంచాలండి, కానీ దేవుడికి ఇలా కింద కొడుతున్న కొబ్బరికాయ గణేష్కి చాలా ఇష్టం. అందుకనే దీన్ని సదురుక అంటారు తమిళ్లో. సో కాబట్టి కింద కొడితే చాలా సంతోషపడతారు. రెండో గుడికి వచ్చేసాం. ఇదే హనుమాన్ గుడి. దాసాంజనేయ స్వామి దేవాలయం, అంటే శ్రీ ఆంజనేయ స్వామి, దాసాంజనేయ స్వామి దేవాలయం. హనుమంతుడు ఇక్కడే ఉంటాడు. ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టుకొని బయలుదేరుతాం.